మార్కాపురం జిల్లా రాయవరం వద్ద దగ్ధమైన హరికృష్ణ ట్రావెల్స్ బస్ అధినేత ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. హరికృష్ణ ట్రావెల్స్ పై గతంలో కూడా చాలా ఆరోపణలున్నాయి. మరమ్మతులకు సరైన పాత వాహనాలనే హరికృష్ణ ట్రావెల్స్ నడుపుతున్నట్టుగా విచారణలు కూడా వెలుగు చూస్తోంది. నిన్న రాత్రి బస్సు దగ్ధం ఘటనకు ముందు ఎర్రగొండ్లవారిపాలెంలో కూడా స్టీరింగ్ స్టక్ అయిపోయిందని సమాచారం. మా ప్రతినిధి నరేంద్ర ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి. మార్కాపురం రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది సజీవ దహనమైనట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ముఖ్యంగా హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించినటువంటి గ్రామం జర్రవారిపల్లి వద్ద వారికి సంబంధించినటువంటి ఆఫీసు వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఏవైతే ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో మొత్తం 4 ట్రావెల్స్ బస్సులను అయితే ప్రస్తుతం ఆయన నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ పాపన హరికృష్ణ ఈ మొత్తం సెకండ్ హ్యాండ్కి సంబంధించినటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, అదేవిధంగా పొలిటీషియన్స్ సపోర్ట్తో ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా సెకండ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ బస్సులకి మరమ్మతులు చేసి ఈ యొక్క ట్రావెల్స్ని నడుపుతున్నారనేది ఇక్కడ స్థానికుల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రమాదానికి గురైనటువంటి ఆ యొక్క హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కూడా ఈరోజు ఆ యొక్క ప్రమాదానికి ముందు 1 గంట ముందు కూడా ఆ బస్సు ఆగిపోవటం జరిగిందని, ఆగిన తర్వాత మళ్ళీ మరమ్మతులు చేసుకొని ఆ బస్సుని మళ్ళీ తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒక్కసారిగా ఏదైతే స్టీరింగ్ ఉంటుందో స్టీరింగ్ స్ట్రక్ అవడంతో ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికే దీంట్లో ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు సమాచారం తెలుస్తున్నటువంటి క్రమంలో దాంట్లో 2 నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బస్సులు కూడా పూర్తిగా సెకండ్ హ్యాండ్కి సంబంధించి మరమ్మతులు చేసి నడుపుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుందని తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి బస్సులు కూడా ఈ యొక్క పాపన హరికృష్ణకు సంబంధించినటువంటి బస్సులు. ఈ బస్సుల్ని ఆయన నడుపుతూ ఆ యొక్క జీవనం సాగిస్తున్నాడు. అయితే పాపన హరికృష్ణ గతంలో డ్రైవర్గా ఉంటూ టిప్పర్లకి జీబులకి వెళ్తుండేవాడని, అయితే కొంతమంది పరిచయాలు ఏర్పడిన తర్వాత ఆ పరిచయాల ద్వారా బస్సుల్ని తీసుకొని ఈ యొక్క ట్రావెల్స్ని ఏర్పాటు చేశాడని, అయితే మొత్తం 10 బస్సులను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వీటిని ఇప్పుడు 4 బస్సులు తిరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి బస్సు జగిత్యాల నుంచి వస్తున్నటువంటి బస్సు. అయితే ఏదైతే పాపన హరికృష్ణ నడుపుతున్నటువంటి బస్సు మరో బస్సును కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. గత 2-3 రోజుల కిందటే దీన్ని ట్రావెల్స్ కింద పోయి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ బస్సుల తీరును చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఈ యొక్క సెకండ్ హ్యాండ్ బస్సులను తీసుకొచ్చి మరమ్మతులు చేసి ఆ యొక్క బస్సులను నడుపుతున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, జర్రావారిపాలెం నుంచి.